చెప్పివి మర్యాదగా చేసిన నేరాలు ఒప్పుకొని న్యాయస్థానంలో లెంగిపో. నీకు శిక్ష తక్కువ పడేలా నేను చూసుకుంటా. ఏ నేరం చేశాడని గంటలు కట్టుకున్న న్యాయదేశం ముందు, సతికిలి పడిన చట్టం ముందు చేతులు కట్టుకొని నిలబడాలి. ఆ ధర్మాన్ని వెట్టాటమా? వేల కోట్లు కొల్లగొడుతూ వేల కోట్లు కుంభకరణం చేసే కిరాతకులు ఏంటి వేయటమా? చెప్పు మిస్టర్ సూర్య, గవర్నమెంట్ మాట్లాడి మ్యాజిక్లు చేయాలని చూడకు. పిచ్చి వాళ్ళు వెర్రి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. సూర్య లాండ్ ఆర్డర్ న్యాయకులకి ఒకలా, సామాన్య మానవులు మరోలా ఉండబట్టే దోపిడీ రాజ్యంగా మారిపోతుంది. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకున్న పాపతులు పుట్టుకొస్తున్నారు. బలరాం, న్యాయం కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారదు. చుట్టం కాదు, తప్పులు చేసుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవడానికి సీఎం అయినా సామాన్య ప్రజలైనా ఒకటే గుర్తు పెట్టుకో. అని నువ్వు అనుకున్నంత మాత్రం సరిపోదు మిస్టర్ సూర్య. కళ్ళు మూసుకొని ఈ ప్రభుత్వం గ్రహించాలి. అది నిజమని ఈ ప్రజలు నమ్మాలి. కొట్టగుట్టు కోసం కూలి పని చేసుకుని బతికినా తప్పలేదు, కానీ నీలా కూలీ దోపిడీ చేస్తారంటే ఈ ప్రభుత్వం చేతులు కట్టుకొని చూస్తూ కూర్చోదు. అంటే చాలా మార్గాలు ఉన్నాయి. నిన్న దారిలో పెట్టేదాకా వదిలిపెట్టను బలరా. అది నేరం కాదు. రాసి వేసుకొని కళ్ళ ముందు జరిగే కళ్ళారా చూస్తూ కళ్ళు మూసుకొని ఉన్న అది నేరం కాదు. మళ్ళీ కొడు ధరించి న్యాయాన్ని కనిపెట్టి అన్యాయానికి అమ్ముడుపోయినా అది నేరం కాదు. డబ్బు కోసం ప్రాణాలు తీస్తున్నా అది నేరం కాదు. చేసిన నేరం ఏంటో సార్? కలెక్టర్ రాజారాణిని అతని భార్యని దారుణంగా హత్య చేయడం నేరం కదా బలరా? నేను చంపడు మాట్లాడుతున్నా ఆఫీసర్. వాళ్ళని ఎవరు చంపారు? అక్రమంగా చేసేసి ఆ విజేంద్ర వర్మగాడు తమ్ముడు గజేంద్ర వర్మగాడు నాన్న వదిలే పొట్టను పెట్టుకుంది. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూడదు. ప్రశ్నించకుండా ఈ ప్రపంచం భరించదు. తల్లి చెప్పలేదు ఈ సమాజం సగంతది. సూర్య, నువ్వు చెప్పేది నిజమని న్యాయస్థానంలో నిరూపిస్తావా బలరాం? వాళ్ళకి శిక్ష పడేలా నేను చూసుకుంటా. వాళ్ళు న్యాయస్థానం ముందు నిలబెట్టిన అప్పుడు శాఖతో అడ్డదారులు బయటకు వస్తారు. నా చెప్పుతో నేనే చంపాలి. తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలని చూస్తున్నావు బలరా? రంగంలో దిగింది. రంగంగా మారక ముందే లొంగిపో. రాక్షస వేటగా మారుతుంది. సూర్య, ఆటైనా వేటైనా చూపించిన పోటీకళ్ళు ఈ సముద్రం చూసి గెలవలేక పారిపోయారు. ఓడిపోతావు. బలరాం, దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, వచ్చిన దౌడీయులతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన కోర్టు కోసం బలవుతాయి. ఎరుపు రంగు కూర్చొని పోటెత్తుతాయి. ఈ తిరిగి రంగంలోది కాక మళ్ళ కాటికి పంపడమే కానీ పారిపోయేంత తిరిగివాడు కాదు. గాయపడే ప్రాణాలను తంకి జూలో ఉండే సింహం కాదు, జూలు వీచిన సింహాన్ని నీలాంటి బంధుపరిచిన వాళ్ళకి కట్టాల పరిచయం చేయడానికి టైగర్ సూర్య అడుగు పెట్టాడు. ఈ జన్మ సరిపోదు, మరో జన్మ ఎత్తిన అప్పుడు చూసుకుందాం. ఈ దూకుడు సమాజంలో తమ్మున్న సమయంలో తెలుసుకుందాం. మరోసారి నాలాంటి తమ్ముడు సింహాన్ని ఓడించాలని కల్లో కూడా సాగించుకు పొరపాటున ప్రయత్నిస్తే ఈ ప్రమాదం